జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖు ఖగోళంలో గోచారంలో ఒక విశిష్ట అంశం చోటు చేసుకుంటుంది. దేవగురువైన బృహస్పతి వక్రత్యాగం మార్చి 11వ తారీఖు జరుగుతుంది 2026 సంవత్సరం. తదుపరి జూన్ 2వ తారీఖు, జూన్ మొదటి వారం వరకు, మొదటి వారానికి ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. ఈ వక్రత్యాగాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. దీనివల్ల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అలాగే దీనికి చేసుకోవాల్సిన పరిహారం కూడా మనం చూద్దాం. కుంభరాశి. కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళ ఈ సమయంలో కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి కావచ్చు, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కావచ్చు, ఈ సమయంలో మీకు పంచమ స్థానం బలోపేతం అవుతుంది. కాకపోతే పంచమంలో మిథున రాశి అవడం వల్ల అక్కడ గురు భగవానుడు స్థానం అంత మంచి స్థానం కాదు. అందువల్ల ఏంటంటే మీకు ప్రత్యేకించి డైరెక్ట్గా వచ్చే ఇబ్బందులు అయితే ఏవి ఉండవు. కాకపోతే మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటాయి, అక్కలు కానీ అన్నలు కానీ ఉంటాయి. వాళ్ళతోటి మీకు మనస్పర్ధలు రావడానికి మనస్పర్ధలు వస్తాయి, లేదా వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగా క్రంచి బాగా ఇబ్బందులు పడతారు. ఇది మీ ఫ్రెండ్స్ కూడా వర్తిస్తుంది. ఒకవేళ మీకు ఎల్డర్ సిస్టర్స్ లేకపోతే ఎల్డర్ బ్రదర్స్ అయితే ఫ్రెండ్స్ వస్తారు అక్కడ, లేదా మీ కొలీగ్స్ వస్తారు, లేదా మీరు ఎవరితో అయితే ఇప్పుడు ఉద్యోగంలో వ్యాపారంలో ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ ఉందో వాళ్ళే వస్తారు. ఇదేంటంటే వాళ్ళకి కొంచెము ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే ఉంటుంది. మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బాగా ఇబ్బందులు, లేదా వాళ్ళకి మీకు ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలంగా అంటే వయోవృద్ధులకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు, అంటే వయసులో పెద్దవాళ్ళకి ఈ పాయింట్ వర్తించదు. అలాగే విద్యార్థిని అయితే అప్పుడు కూడా ఈ పాయింట్ వర్తించదు. విద్యార్థిని కాకపోయినా, సీనియర్ సిటిజన్స్ కాకపోతే డెఫినెట్గా మీరు గృహిణీలైనా ఎవరైనా సరే ఈ పాయింట్ వర్తిస్తుంది. కొంచెం చూసుకోవాలి, మీ ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి మాట్లాడేటప్పుడు ఒకసారి చూసుకోండి. బట్ ఇది ఒక రకంగా మంచిగా జరుగుతుంది, వాళ్ళ మీద ఉన్న పీడ పోతుందనే ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఒకవేళ వచ్చినా కూడా మీకు వాళ్ళకి మధ్య ఏమన్నా దిష్టి ఉంటే ఆ దిష్టి పోతుంది. మీ ఇద్దరికి కూడా ఏకకాలంలో దిష్టి పోతుందని ఇక్కడ మనం కౌంట్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు చాలా బాగా ఉంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా జీవం పడుతుంది. సంతాన రీత్యా చాలా బాగా ఉంటుంది. సంతాన స్థానం చాలా బలంగా ఉంది ఇప్పుడు మీకు. మీ ఇంట్లో ఏవైనా శుభకార్యాలు తలపెడితే కనుక, అంటే మీ శుభకార్యాలు అంటే మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి సంబంధించిన ఏమైనా ఈవెంట్స్ ఉంటే మీరు అటెండ్ అవ్వాల్సి వస్తే కనుక అక్కడ మీకు అవమానకరంగా అనిపిస్తుంది. అంటే కేవలంగా ఇది మీకే ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండదు. కొంచెం చూసుకోండి ఈ విషయంలో. లేదా మీ ఫ్రెండ్స్ శుభకార్యాలు ఏవైనా 3 నెలల్లో వెళ్ళా, మీ బంధువర్గంలో ఉన్న శుభకార్యాలకు వెళ్ళినా ఎందుకో మీకు అవమానకరంగా ఉందేమో అక్కడ అని అనిపిస్తుంది. అయితే గుంభనంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కానీ కొంచెం అది ట్రిగర్ చేసినట్టు మీకు అనిపిస్తుంది. ఈ విషయంలో మీరు కొంచెం చూసుకోవాలి. అలాగే మాటల విషయంలో చాలా బాగా ఉంటుంది. కమ్యూనికేషన్స్ విషయంలో వచ్చిన ఇబ్బందులు లేవు. కొంచెం స్కేర్సిటీగా ఉంది, డబ్బులు ఆడని పరిస్థితి నుంచి కొంచెం బయటకు వస్తారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాయ మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. చూసుకోండి, మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు చూసుకొని తదనుగుణంగా మీరు ప్రవర్తిస్తే కనుక చాలా చక్కగా ఉంటుంది. ఇవి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క ఫలితాలు. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం వచ్చి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట, ఉదయం పూట, మీకు ఒకవేళ ఉదయం కుదరకపోయినా సాయంత్రం మటుకు స్కిప్ అవ్వకుండా చేయాల్సింది. సాయంత్రం 6 నుంచి 7 లోపల చేయాల్సిన పరిహారం. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటారు, కుదరదు అనుకుంటే ఇంటికి వచ్చాకైనా రాత్రి పడుకునే లోపలైనా చేయొచ్చు. పొద్దున సాయంత్రం 2 పూట్ల చేస్తే మంచిది. కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే 6 నుంచి 7 లోపల, అలాగే సాయంత్రం 6 నుంచి 7 లోపల. అది కుదరని వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే మీరు స్నానం చేసిన తదనంతరం చేయండి. ఇది వచ్చేసేసి 3 సార్లు చంద్రశేఖర అష్టకం పఠించాలి. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, ఈ అష్టకాన్ని, చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల ఇప్పుడు గురు భగవానుడు జీవకారకుడు.
జీవకారకుడైన గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఆయన ప్రవేశించడానికి ముందుగా చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అంటే చంద్రశేఖర అష్టకం ఎవరైతే పఠిస్తారో వాళ్ళు యమధర్మరాజుకి భయపడక్కర్లేదు అని మనకి ఆ అష్టకంలోనే ఉంటుంది. అంటే అపమృత్యు దోషాలంటే ఒక్కొక్కసారి మనిషి ప్రాణానికనే కాదు, మనకొచ్చే సమస్యలు కూడా అలాంటివే. ఇప్పుడు మనకి ఏదన్నా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది శరీరానికి జరుగుతుంది. ఓకే. ఒక్కొక్కసారి అవమానాలు కావచ్చు, లేదా పరిస్థితుల రీత్యా మనసు చాలా బాధపడుతుంది, కలత చెందుతుంది. అంటే అది మనసుకి జరిగిన యాక్సిడెంట్‌గా మనం భావించుకోవాలి. సో, ఇలాంటివేవైనా సరే మన జీవితాల్లోంచి అంటే ఏ దౌర్బల్యం అయినా సరే, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మీకు చదవడానికి కుదరకపోతే కనీసం వినండి, 3 సార్లు వినండి. 3 సార్లు చదివితే మంచిది. మామూలుగా కూడా మనకి అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం ఉన్న రోజు కనుక చంద్రశేఖర అష్టకం చదివినా విన్నా కూడా చాలా మంచి మార్పులు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మనకి దీర్ఘాయువునిచ్చేది 9 గ్రహాల్లో లాంగ్విటీనిచ్చేది సాటర్న్, శనేశ్వరుడు. అనురాధ నక్షత్రం శనేశ్వరుడికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రం రోజు అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఆరోగ్యం కోరుకున్న వాళ్ళు కావచ్చు, జీవితంలో అంతా సాఫీగా సుఖంగా సాగిపోవాలని కోరుకున్న వాళ్ళు, ఎవరితోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అంతా కూడా చక్కగా మన జీవితం సాగిపోవడానికి ఇలా మనకి రకరకాల కోరికలు ఉంటాయి. అలా ఉన్నవాళ్ళు అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం రోజు ఇది చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే మనకి గోచారంలో ఈ విశేషాంశం ఉండడం వల్ల ప్రతిరోజు చంద్రశేఖర అష్టకం 2 పూట్ల ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు, ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవడం కానీ వినడం కానీ చేయండి. గురు భగవానుడు తర్వాత మీకు ఇచ్చే రిజల్ట్స్ చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఆయన అందిస్తాడు. మనకి పరాశర సంహితలో ఒక విషయం ఉంటుందండి. గురు భగవానుడు ఎవరికైతే లగ్నంలో ఉంటారో, వాళ్ళున్న రాశిలో కావచ్చు లేదా లగ్నంలో కావచ్చు, ఎవరికైతే ఉంటారో వాళ్ళు కనుక శూలధారికి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళకి ఉన్న అంటే వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా, పరిస్థితుల రీత్యా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఇబ్బందులు పెడుతున్నా, మనుషులు ఇబ్బంది పెడుతున్నా, ఎలా ఉన్నా సరే ఒక్క నమస్కారం ఆయనకి చేయడం వల్ల అవన్నీ పటాపంచలైపోతాయని మనకి పరాశర సంహితలో ఉంది. శూలధారి అంటే పరమేశ్వరుడు. మన అంటే ఇంకా మనకి శూలధారులు చాలా మంది ఉన్న మన దేవీ దేవతలు ప్రధానంగా గురు భగవాన్ అంటే పరమేశ్వరుని సూచిస్తారు. చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అందరికీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి ఉండాలని ఉండదు కదా. అందరికీ గురు భగవానుడు లగ్నంలో ఉండాలని ఉండదు, వాళ్ళ రాశిలో ఉండాలని ఉండదు. ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇంకా నక్క తోక తొక్కినట్లే. లేని వాళ్ళు కూడా ఈ బలాన్ని తెచ్చుకోవడానికి ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు లేకపోతే కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కొచ్చుకుంటే మనకు వస్తుంది. అసలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు మనం సంపాదించుకుంటే ఏదైనా వస్తువు మనకు కావాలంటే వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, బలం కావచ్చు, వాహనాలు కావచ్చు, కొనుక్కోగలుగుతాం. సో అలా సంపాదించుకుంటే మన ఇంట్లో కూడా ఉంటుంది. అలా ఇప్పుడు మన జాతకంలో ఎవరి జాతకంలో అయినా గురు భగవానుడు లగ్నంలో కావచ్చు, రాశిలో కావచ్చు లేకపోతే దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్ల, మీరేం డబ్బులు ఖర్చు చేయక్కర్లా. మీ సమయాన్ని వెచ్చించాలి. మీ సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు 3 సార్లు కనుక జూన్ వరకు ఉదయాన్నే సాయంత్రం చదవడం వల్ల మీ జన్మజాతకంలో లగ్నంలో లేదా రాశిలో గురు భగవానుడు ఉన్నా లేకపోయినా కనీసం 3 ఇయర్స్ వరకు మీరు అలాంటి తదనుగుణమైన ఫలితాలను తీసుకోవడానికి ఒక ఎలిజిబిలిటీని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఒక ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఏదైనా డిస్కౌంట్లో ఏమన్నా దొరుకుతున్నాయంటే అందరూ వెళ్ళి ఎలా తీసుకుంటాం, ఇలా గోచారంలో మనకి భగవంతుడు ఇస్తున్న అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటే కనుక గురుబలాన్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇప్పుడైనా కదా, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి నెల అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర అష్టకాన్ని 3 సార్లు ఎవరైతే చదువుతారో, శ్రద్ధతో భక్తితోటి చదువుతారో వింటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇలా మనందరి జీవితాల్లో మనందరం కూడా గురు భగవానుడి యొక్క అమృతపు జల్లుని, అమృతపు ఆశీస్సుల్ని తీసుకోవాలని చెప్పి మనందరి తరఫున దక్షిణామూర్తి స్వామివారిని ప్రార్థిస్తూ, పరమశివుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.